I'll give him that effort. And surprise చేశాడు చాలా. సరే, ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్ అన్న, రాజా గారిని ఏ డిస్టర్బ్ పోలిస్తారని చెప్పండి ఫస్ట్. రాజేష్ దండా ప్రొడ్యూసర్ రాజేష్ ఈ ఫుడ్ వచ్చిన బిల్లుతో పోలిస్తారా? అండ్ నాకు మీది రాజా గారిది ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలని కోరిక ఉంది. అదే టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్. చెప్పండి సార్. నాకు ఒక మెసేజ్ వస్తుంది, అర్జెంట్గా ప్లీజ్ కాల్ మీ. నేను ఎక్కడో ఉంటాను, మెసేజ్ పెట్టి నేను కాల్ చేద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. కొన్నిసార్లు ఏంటంటే 2 సార్లు 3 సార్లు అంటే నేను కాల్ చేస్తాను ఏదైనా సంథింగ్. సో ఇఫ్ ఐఎమ్ సమ్వేర్ ఐల్ టెల్ ఐఎమ్ అవుట్ సైడ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఐల్ కాల్, సందీప్ కాల్ చేశారు, అయిపోయిందండి సారీ. ఇతను నవ్వుకుంటున్నాడు కానీ సగం గొడవలు పెట్టి తినేసారు. గొడవ పెట్టి కావాలని కాదు, అక్కడ పనులు జరిగిపోతే అన్న నువ్వు చెప్పు అంటాడు, నేను సరే వెళ్తా, మనోడు రియాక్ట్ అవుతాడు. నేను అన్ని బాణాలు వాడతాను, మేనేజర్ బాణం, కోఆర్డినేటర్ బాణం, అన్ని తప్పపోతే హీరో బాణం. సో బేసిక్లీ రాజాకి నాకు ఉన్నానంటే ప్రేమ ఎంత ఉందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు అంత ఉంది. అదే నాకు ఇక్కడ ఉండే తేడా ఏంటంటే ఎస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఫర్ వాట్ ఈస్ డూయింగ్ టుడే. ఎక్కడ మొదలుపెట్టాడు, ఇవాళ వచ్చి ఇక్కడ దాకా వచ్చిన దానికి అఫ్ కోర్స్ అనిల్ గారు కూడా ఇంచుమించు బిగినింగ్ నుంచి రాజా తెలుసు. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ వైర్ ఇస్ కమ్, బట్ ఐ ఫీల్ లైక్ పొటెన్షియల్ ఇంకా ఉంది. ఆయన ఒక రీజన్ ఊరిని ఎప్పుడు డబ్బులు పెడుతుంటాను, డబ్బులు పెట్టాను. నా ఫ్రెండ్గా డబ్బులు పెడతా, ప్రొడ్యూసర్గా నేను ఆయన రాజా గారని అంటాను. మీరు ఫోన్ చేసి ఏం చెప్తుంటారండి రాజా గారికి అప్పుడప్పుడు? అంటే ఫోనే చేయరండి. We did have some phone conversation. ఎప్పుడో నేనా సార్ మిక్స్ కొంచెం. చెప్పు. జనరల్ షూట్ గురించి అంత బాగానే జరుగుతుందా? యూ కంఫర్టబుల్ టాపిక్స్? అది కంఫర్టబుల్ అంటారా? ఐ డోంట్ థింక్ సో. హీ వోంట్ సే దట్ వర్డ్ కంఫర్టబుల్. అలాగే కంఫర్టబుల్ అంతవరకు అది కంఫర్టబుల్ వర్డ్. ఎందుకంటే ఒకసారి ఏదో ఇష్యూలో ఐ టాక్ ఇట్ సంథింగ్, కోపంగా మాట్లాడేశాను. కాసేపు అయిన తర్వాత కాల్ చేశాడు, సార్ ఇందాక ఏదో వర్డ్ మాట్లాడలేదు ఏంటి? నేను సడన్గా ఫోన్ చేసి సడన్గా సీరియస్గా చెప్తుంటాను, ఇది చేయాలి చేయాలి. ఇట్స్ వెరీ నాన్ స్లాంట్ ద వే యూ గైస్ ఆర్ బిహేవింగ్ అంటే బ్రో 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 ఏదో అన్నారు అన్నాడు. గుర్తిట్లేదు స్వామి, ఎలా చెప్తా నేను అయిందిగా ఫండ్ ఇదన్నా కదా అంటే రవితేజ్ గారిది యూ గాయస్ అంటే గాయకి అంటే గొప్ప. ఇలాగ ఒకసారి ఇలాగే సెట్లోని అంశు తన ఫ్లోలో ఆవిడ ఉన్నారు. 20 minutes అయిపోయింది సార్. 20 minutes నుంచి అంశు మాడుతున్నారు. ఐఎమ్ నాట్ కిడింగ్, 20 minutes ప్లస్ నాన్ స్టాప్ మాడుతున్నారు. పాజులు కామాలు ఫుల్ స్టాప్స్ అంటున్నాడు. కాదు ఏదో కొడుతున్నాడు. ఒక పాయింట్ నేను ఆపి రాజా నీకేమవుతుంది ఏం చెప్పాను, నాకే అర్థం కాలేదు బ్రో చెప్పొద్దు బ్రో అంటున్నాడు. సో అంశు గారు ఈ సినిమా నుంచి యూనో టేక్ హోమ్ కానీ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ కానీ వచ్చేస్తా. Which scene? Ooh. Obviously, a few scenes that are quite close to my heart. But there's one in particular that we shot in Vizag in the evening. It's like a night scene. It's very emotional. I'm angry, frustrated, sad, very emotional. It's just a mixture of emotions. That was slightly challenging, but I was really up for that challenge and I really enjoyed that scene. నాకు డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో రావు రమేష్ సార్ అండ్ నా మధ్యలో సీన్ పటేల్ సో దట్స్ అ వెరీ స్పెషల్ సీన్ అండ్ ఒక సింగిల్ టేక్లో చేసాం మేము. అండ్ రీసెంట్లీ సార్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా హీ గాట్ వెరీ ఇమోషనల్ వాచింగ్ దట్ సీన్ అండ్ కాల్ చేసి పర్టికులర్లీ చెప్పారు చాలా బాగా చేసావు, ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఆ సీన్ ఎండ్లో. I think that's Prasanna sir's favorite scene. Actually, I want to talk about that scene. If చెప్పలేదు కదా మాట్లాడలేదు కదా, సీన్ వచ్చింది. సీన్ లాగ్ కట్ చేయాలి ఆనెస్ట్లీ చెప్పండి. ఆ సీన్ అలాగే రాయబడింది. లాగ్ కట్ చేయాలి సడన్గా పట్టీలు అనగానే డ్రాప్స్ స్టార్టెడ్ ఫామ్. పక్కన ఉన్నాడేమో అనుకుంటా చేంజ్ ద మూవీ. మీన్ both scenes. Is the garage scene you're talking? Compliments. టాప్ 2 కాంప్లిమెంట్స్ లో ఒకటి ఏంటంటే ఈ సీన్ డబ్బింగ్ చెప్పి రావు రమేష్ గారు ఫోన్ చేశారు. ప్రసన్న గారు మీరు నన్ను ఫాదర్లా ఫీల్ అవుతారు కానీ ఈ సీన్కి సార్ మీకు పాదాలకు నమస్కారం సార్ అని ఫోన్ చేసి సచ్ ఎ బిగ్. నాకు కూడా చెప్పారు. హీ సెడ్ ఇన్ మై 16 years of working experience ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చూడలేదు, ఇది
మజాకా పట్టిల్ సీన్ అని గుర్తుండిపోతుంది అని చెప్పారు. Yeah. I was like, oh my god, that day I was just like, That is such a He made special my scene. day, yeah. That is really like. No, the way the scene came up, people lag. Ante I forgot and never told about that one also. అన్న మీకేంటన్నా ఏ సీన్ మీకు ఈ సినిమాలో నేను సినిమా చూసినప్పుడు కూడా పట్టిల్ సీన్ అన్నాను. మీకు మీది నా సీన్ సార్, ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు ఎందుకో బస్ సీన్ చాలా ఇష్టం. ఎందుకంటే అలా నేను చేయలేదు కాబట్టి. అదే నాకు ఆ టైప్ ఆఫ్ ఒక హై ఎనర్జీ ఫన్ సీన్స్ వచ్చి మాట్లాడడం, అందులో మనం ఇప్పుడు 3 సార్లు నువ్వాలంటే నాకు 4 మొన్నలాగా చెప్పిపోయి అది నాకు కాకుండా పోయినాయి కదా, మొన్నది మన చేతికి వచ్చేసరికి తినాదుగా బాగుంది. వేరే వేరే 3 సార్లు కాదు, 2 సార్లు సార్. నాకే 3 సార్లు చెప్పారు. ఇంకెక్కువేనా పెంచుతారు నాకే 3 ఊరుకోండి సార్, పెంచుతారు ఇంకా జరిగింది చాలు. ఓకే, ఆ సీన్ నాకు మా ఇద్దరు ఇంటరాక్షన్లోని ఐ లైక్డ్ ఇట్, ద వన్ ఇన్ ద బస్. and I was so surprised. He had so many dialogues that day, and ila gurtupetkoni he was just saying them. I was like very surprised. నేను ఏం చెప్తానో నాకు తెలియదు కాబట్టి Like the energy was like on point and everything. It was lot of fun to do. తినాద్ గారు ఆ సీన్ సాయంత్రం ఎడిట్ చూసి నాకు ఫోన్ చేశారు, సార్ కళ్యాణ్ బాబు సీన్ చూసినట్టు అనిపించింది సార్ నాకు అన్నాడు. మీతో కూడా అని ఉంటారు ఆ మాట ఫోన్ చేసి. ఫోన్ చేద్దాం. ఆయన చాలా మా ఇద్దరికి అలాంటి సీన్లు చాలా ఇష్టం పర్సనల్గా. మా ఇద్దరు ఫేవరెట్ హీరోయిన్ మీదకి వెళ్ళి ఎక్కేసి పడుతుంది అనేసి. లైక్ బేసిక్లీ మనం ఒక రూల్ బుక్ ఉంటుంది కదా, మాట అసలు ఆ వల్లనిబిలిటీ లేకుండా ఇష్టానికి మాట్లాడే ఒక విషయం, అది క్యూట్గా కనిపించేది నాకు ఇష్టం సార్. నాకు వీళ్ళ సినిమాలో అన్నింటిలో ఒక సీన్ అలాంటిది ఉంటుంది నాకు ఇష్టం. సో ఈ సీన్ చెప్పినప్పుడు అది లైక్ చెప్పండి సార్. నన్నే ఎవడు అడగలేదు సార్, నేను ఎవరు చెప్పను సరే. చాలా క్వశ్చన్లు అడిగాను, రిటర్న్లో ఎవడన్నా అడుగుతాడేమో క్వశ్చన్ అని అడుగు చూస్తున్నా. మీరు చెప్పండి సార్. నన్ను అడగాల్సింది ఏంటంటే ఏ సీన్ ఇష్టం లేదని. ఏ సీన్ ఇష్టం లేదు సార్? 2 సీన్లు చెప్పుకోలేను, థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి. నాకు ఇష్టం లేదు ఏదైనా ఉందా అంటే 2 సీన్లు ఉన్నాయి, థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి. కాకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనగానే తినాద్రావు గారు ఆ సీన్ అండి అన్నారు. ఆ సీన్ ఎలా పట్టారు? సార్ సార్ ఆ సీన్ సూపర్ కదండి. సూపర్ అంటే కాకపోతే కొంచెం బట్ 2 సీన్లు మాత్రం ఆ 2 సీన్లు సార్ మీరు 2 సీన్లు ఉంటున్నారు సార్, నేను 2 డైలాగులు మార్చమంటేనే మార్చాను. 2 వారాలు కుస్తీ పట్టాలి. ఓకే, ఈ 2 డైలాగులు బాగా ఫర్ ఆల్ దేర్ మూవీస్, బయట మూవీలు అని కూడా చెప్పలేదు. ఇన్ ఆల్ దిస్ డైలాగ్స్ ఆర్ ది బెస్ట్. దిస్ డైలాగ్స్ ఆర్ ది బెస్ట్. అంటే సరదాగా ఉంటే సడన్గా పోకింగ్ ఉంటుంది కదా సార్. నేను ఇంకోటి నమ్మేది ఇంటెంట్ సార్. నేను ఎప్పుడు నేను వర్క్ విత్ సమ్వన్, ద వన్ థింగ్ ఐ వెరీ కాన్షియస్లీ లుక్ ఇస్ ఆ సినిమా పట్ల వాళ్ళ ఇంటెంట్. నేను రేపు దీని రిజల్ట్ ఇవన్నీ పక్కన పెడితే చేసే పని 200% బ్లడ్ పెట్టేయాలి అని ఒక ఉద్దేశం ఏమైతే ఉంటుందో అది నేను డే 1 నుంచి ఎప్పుడు పర్సనల్గా చూశాను. ఇన్ఫాక్ట్ ఈ సినిమాకి నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే 4 ఇట్లు ఇచ్చారు బ్యాక్ టు బ్యాక్ కాంబో. కానీ రిలాక్స్ అవుతారేమో అనుకున్నా, లేదు నన్ను మామూలు నష్టపెట్టలేదు. నేను హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే సర్లే, నన్ను నష్టపెట్టడానికి ఒక మనిషి ఉన్నాడంటే అది మంచి విషయం. మనం లేదంటే నేను ఎక్కువ తిరిగి నేను ఏమైంది ఏంటి అని. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. దట్ వాజ్ వెరీ బ్లెస్. ఈ సినిమాకి నిజంగానే నేను మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే భైరవ్ కొన్న తర్వాత మనం అనుకోవడమే లేదు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి అని కాన్షియస్గా అనుకున్న విషయం. ఇందులో అన్నీ కుదరడం రియలీ హెల్ప్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మామూలుగా ప్రసన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఎక్కడో తెలుసో తెలియకుండా నా బీట్లో ఉంటాయి తను చెప్పే డైలాగులు అన్నీ. అసలు నా బీట్లోనే లేని డైలాగుల సినిమా ఇదే. సో ఐ హ్యాడ్ టు అగైన్ కమ్ ఇన్ టు ఇట్, వేరేలా ట్రై చేసి దాట్ లాట్ ఆఫ్ ఫన్. ఫస్ట్ టైం లైఫ్లో రీతోరం గారు నన్ను ఏదో అడగాలనుకున్నారు, అది ఎప్పుడు అడుగుతారా అని టెన్షన్తో ఉందండి. కానీ నేను అడిగింది అడగకండి. But I want to say nobody does comedy as good as Prasanna garu. Yes. అది నేను తెలుగులో ఎలా చెప్పాలి? రైట్స్ కామెడీ నా డస్ కామెడీ Does and writes also. Does also sir. He needs to be in front of the camera. He's always like. ఇప్పుడు మీరు పేపర్లో సీన్ ఏంటని చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. మనోడు ఏదో బీట్లో చెప్తాడు, అది వర్కౌట్ అవుతుంది. అండ్ త్రినాథ్ గారు మనం తీసి ఒప్పుకోరు మళ్ళీ. ఆయన అప్పుడప్పుడు సడన్గా ఆయనకి పట్టుకుంటుంది 18 టేకులు వెళ్తాయి. బట్ ఆ ఒక్క డాట్ అంత పర్ఫెక్ట్గా నాకు స్పెసిఫిక్ ఉంటాడు ఆయన. నేను యాక్ట్ చేస్తూ రాస్తా సార్, జోక్ రాయను, యాక్ట్ చేస్తూ రాస్తా. అందుకని అది ఆ టైమింగ్కే వర్కౌట్ అవుతుంది. ఇంకో టైమింగ్లో చేస్తే ఇందులో జోక్ ఫస్ట్ రికగ్నైజ్ చేసి తినాలి గారు సినిమా చూస్తుండే. సార్ రాత్రి సీన్ పేపర్లు పంపారు, నాకు ఈనాడు పేపర్ చదివినట్టు అనిపించింది అన్నాడు. చదివా, ఇది బాగుంది కదా సార్, రాత్రి చదివి ఇదే సార్. అండ్ సార్ ఇప్పుడు నేను వీళ్ళు తీసే మీటర్ ఆఫ్ ద ఫిల్మ్స్తో ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా దేర్ బీట్ ఈస్ వెరీ స్మార్ట్ సార్.
దీని యాజ్ ఇట్ ఈస్గా ఒక నాకు తెలిసిన కొంచెంమంది వెరీ ఇంటెలెక్చువల్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ ప్లే బీట్ ఈ స్క్రీన్ ప్లే బీట్ మ్యాచ్ అవుతుంది. తేడా ఏంటంటే ఏదో రామ్ కామ్ అది అదేమో ఆ బీట్ సింపుల్ ఎంటర్టైనర్స్ తీస్తారు, కామెడీ ఫిల్మ్ తీస్తారు అంటారు కానివ్వండి, కొత్త సినిమాకి అంత క్రాఫ్ట్ అక్కల్లా. వెన్ యూర్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ వాళ్ళు చూస్తారు. బట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేటప్పుడు చాలా క్రాఫ్ట్ కావాలి. అంటే ఇది ఇలాంటి సెటప్ ఇంతకు ముందు దగ్గరలో ఎక్కడో చూసుంటాం. ఎవ్రీ సింగిల్ డైలాగు, ఎవ్రీ సింగిల్ సీన్లో నేను 20 seconds 30 seconds కూడా కౌంట్ చేసుకుంటా. ఈ 30 secondsలో ఏం పడలేదు, ఈ 30 secondsలో ఏం పడలేదు, 30 secondsలో ఏం పడలేదు. అలా లేకపోతే మన కమర్షియల్ సినిమాని కొట్టలేం అన్నాడా అయిపోయింది సినిమా. సో దానికి చాలా క్రాఫ్ట్ కావాలి, చాలా చిన్న చూపు ఉంటుంది కానీ దీనికి ఎక్కువ క్రాఫ్ట్ కావాలి. అండ్ ఇది లాంగ్వేజ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. లైక్ ఇప్పుడు మనం ఒక కథ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్ నేను పోస్టర్ ట్రైలర్ కట్ కూడా చెప్పింది అదే. ఇప్పుడు మైకిల్కో భైరవ్కోనకో టీజర్ ట్రైలర్ కట్ చేయడం చాలా ఈజీ, పోస్ట్ చేయడం కూడా చాలా ఈజీ. ఏదో ఒకటి ఉంటుంది, విజువల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఇలాంటి సినిమాలే కాంప్లికేటెడ్. నేను పర్సనల్గా ఒక సినిమా వ్యూవర్గానే ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ లైక్ దిస్ జాన్రా ఫిల్మ్ ఒక ఇది మన ఒరిజినల్ ఇది సార్. ఇప్పుడు తమిళ సినిమా కంటూ ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది వాళ్ళ సినిమాలకి. మలయాళం సినిమాలకు ఒక కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది. కన్నడ సినిమాలు కూడా ఒక ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ దేర్ ఓన్ కల్చరల్ ఒరిజినాలిటీ ఓవర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డెకేడ్స్. తెలుగు సినిమా కంటూ ఒక కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్, సాంగ్స్, ఇమోషన్, ఫైట్స్, ఇది ఎలాంటి కథలో చెప్తున్నావు అనేది పక్కన పెడితే మీరు కల్కి